ఈ వీడియో క్లోజింగ్ ఓటింగ్ అనాలిసిస్ అండి. సో టాప్లో ఎవరున్నారు, బాటింగ్లో ఎవరున్నారు. సో నిన్న ఎపిసోడ్ అయ్యేసరికి సో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయినప్పటికీ సో ఎవరు టాప్లో ఉన్నారు ఏంటి, టాప్ 1కి టాప్ 2 మధ్య ఆ వేరియేషన్ ఏదైతే ఉందో ఆ వేరియేషన్ ఎందుకు క్రియేట్ అయింది ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా కోపం వచ్చేసింది, అసలు మామూలు కూడా కదా ఒక పాయింట్లో. సో మనం అక్కడ కంటే ఇక్కడ బెటర్ ప్లేస్ ఓటింగ్ యాన్స్లో ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కాబట్టి సో ఓటింగ్ యాన్స్లో చెప్దాం మన వర్షన్ అని చెప్పి వెయిట్ చేసాము. ఫస్ట్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలు పెడదాము. కళ్యాణ్ టాప్ 2లో ఉన్నాడు. సో టాప్ 1లో ఉన్న తనుజ గారికి కళ్యాణ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఎందుకు క్రియేట్ అయిందంటే సో నిన్న ప్రోమో చూసిన తర్వాత ఎవరైనా కానీ ఆబ్వియస్లీ సింపతి క్రియేట్ అయింది, తనుజ గారి మీద ఎమోషనల్ అవుతారు తనుజ గారితో పాటు. సో అంత దూరం కెప్టెన్సీ వచ్చి ఐదు సార్లు కెప్టెన్సీ వచ్చి ఆల్మోస్ట్ సపోర్ట్ గేమ్లో రెండోసారో మూడోసారో పోతున్నప్పుడు సో డెఫినెట్లీ ఆ అమ్మాయి ఏడవటము, ఆ అమ్మాయికి ఆ సింపతి క్రియేట్ అవ్వడంలో తప్పు లేదు. సో ఓట్ బ్యాంక్ విపరీతంగా పెరిగింది. సో కళ్యాణ్ ఓట్ బ్యాంక్, అమ్మాయి ఓట్ బ్యాంక్కి చాలా డిఫరెన్స్ కనిపించింది. ఓకేనా. కాకపోతే కళ్యాణ్ దగ్గర నుంచి వచ్చేసరికి అరే కళ్యాణ్కి ఒకటి జరిగింది, కళ్యాణ్ కళ్ళ ముందు ఇంకొకటి జరిగింది. సో ఈ రెండింటిని చూసుకొని గేమ్ ఎలా ఆడాలి అనేది తెలుసుకోవాలి కదా లిటరల్లీ. సో మాట్లాడకపోతే సినిమాలో డైలాగ్ ఉంటుందా, ఇక్కడ కోట్ చేస్తుండే, మాట్లాడకపోతే మంచోడు అని అనుకున్నానేమో కానీ కాదు చేతగానోడు అనుకున్నారు అని ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. సేమ్ అప్లికబుల్ అవుతుంది కళ్యాణ్కి. ఇమాన్యుయల్ సో తనుజ గారిని నామినేట్ చేస్తానని చెప్పి సో నువ్వు చెప్తే, కళ్యాణ్ చెప్తే సో కళ్యాణ్కి అసలు ఇప్పిస్తే సో కళ్యాణ్ నామినేట్ చేయకపోతేసరికి అందరి ముందు అదే టైంలో అక్కడికక్కడే నామినేషన్స్ అప్పుడే నువ్వు తనుజాని నామినేట్ చేస్తాను ఎందుకు చేయలేదని చెప్పి కళ్యాణ్ గట్టిగా నిలదీశాడు. తన కోసం అంటే తను చెప్పిన అబద్ధము, తను ఇచ్చిన మాట తప్పాడు అని చెప్పి కళ్యాణ్ మీద రివర్స్ అయ్యాడు, చాలా గట్టిగా మాట్లాడాడు ఇమాన్యుయల్. ఇదే తనుజ నిన్న దివ్యని అడిగితే సో దివ్య తనకి మాట ఇచ్చింది, నేను రితుని తీసేస్తాను కానీ నేను తీయను అని చెప్పింది. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ రితు అక్కడ ఉన్నా కానీ సో రితుని తీయకుండా తనుజాని తీసేసరికి నువ్వు నన్ను తీనని అని చెప్పావు, సో నన్ను ఎందుకు తీసావు అని చెప్పి ఆ అమ్మాయి అక్కడ క్వశ్చన్ చేసింది. సో 2 సార్లు తన కళ్యాణ్కి ఒకటి జరిగింది, కళ్యాణ్ కళ్ళ ముందు ఒకటి జరిగింది. ఈ 2 సిచ్యువేషన్స్ని గ్రాప్ చేసుకొని గట్టిగా ఆలోచించి అరే మన కోసం మనకు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట వాళ్ళు తప్పితే మనం క్వశ్చన్ చెయ్యాలి అనే విషయం కళ్యాణ్కి తెలియాలి కదా. కళ్యాణ్కి 2 సార్లు మోసం జరిగింది కదా. సో తన గేమ్స్లో రెబల్స్ మీరైతే మమ్మల్ని తీయొద్దు, మేమైతే మిమ్మల్ని తీయమని చెప్పిన అమ్మాయి సో రెబల్ అయిన వెంటనే సాయి అక్కడ ఉన్నా కూడా సాయిని తీయకుండా సో కళ్యాణ్ని తీసింది. అండ్ అదే కళ్యాణ్కి నేను నీకున్నానని చెప్పింది. సో నిన్న కూడా గేమ్లో నేను లాస్ట్ వరకు కాపాడుకున్నాను సాయి అని చెప్పింది. అంటే సో కళ్యాణ్ స్టార్టింగ్లోనే తీయాలని అనుకుంది, తీసేసింది. మళ్ళీ ఇదే కళ్యాణ్ సో తనుజాని నామినేట్ చెయ్యను అంటే సో నీకు ఛాన్స్ ఇస్తానంటే సో ఓకే తనుజాని నేను రిమూవ్ చెయ్యను అని చెప్పి సో కళ్యాణ్ దగ్గరికి మాట ఇచ్చి సో అక్కడికి వచ్చి మళ్ళీ తనుజాని రిమూవ్ చేసినప్పుడు కనీసం స్టాండ్ తీసుకోవాలి కదా, గట్టిగా మాట్లాడాలి కదా. నీకు మాట ఇచ్చాను, నువ్వు నాకు మాట ఇచ్చావు కాబట్టే నేను నిన్ను అక్కడికి పంపించాను, లేకుంటే నేను గట్టిగా ఆడేవాడిని, గేమ్ ఆడేవని చెప్పి గట్టిగా స్టాండ్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఏమైందంటే అక్కడ సిట్యువేషన్ సో దివ్య అమ్మాయిని తీసేయటము, ఆ అమ్మాయి ఏడవటము అనేది అక్కడ అమ్మాయికి సింపతి వర్కౌట్ అయ్యి సో తనుజ గారి గ్రాఫ్ పెరిగింది అక్కడ. సో కళ్యాణ్ అదే ప్లేస్లో అదే టైంలో కళ్యాణ్ కానీ తనుజ కోసం నార్మల్గా స్టాండ్ తీసుకున్నాడు. అదే స్టాండ్ సో తన కోసం తను తీసుకొని దివ్య నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది, నువ్వు అలా నాకు మాట ఇచ్చి మోసం చేసావు, సరే నన్ను గేమ్లో అంటే తీసేసావంటే ఓకే సరే అది నీ గేమ్ నువ్వు ఆడావు అని చెప్పి అనుకున్నాను. సో అక్కడ కూడా నేను మాట్లాడవచ్చు, అక్కడ మాట్లాడలేదు, బట్ ఇక్కడ నువ్వు నాకు మాట ఇచ్చి మాట తప్పావు అని గట్టిగా స్టాండ్ తీసుకోవాల్సిన సిట్యువేషన్లో కళ్యాణ్ స్టాండ్ తీసుకోలేదు. స్టాండ్ తీసుకొని ఉంటే దివ్య మీద కోపము సో కళ్యాణ్కి ఓట్లు వేసేవారు, అరే కళ్యాణ్ తనుజ కోసం స్టాండ్ తీసుకున్నాడని. ఇప్పుడు ఏమైంది, అది సింపతి వర్కౌట్, సింపతి ఓట్లు అటు వెళ్ళింది. అదే కళ్యాణ్ కానీ స్టాండ్ తీసుకొని కళ్యాణ్ అమ్మాయిని దివ్యాని గట్టిగా క్వశ్చన్ చేసి ఉంటే సో చూస్తున్న ఆడియన్స్ అబ్బా భలే అడిగాడు రా, కరెక్ట్గా అడిగాడు రా, భలే తగులుకున్నాడు రా, సరిగ్గా చేశాడు రా అని చెప్పి ఇక్కడ ఇటు పక్క ఓట్లు వేసేవారు. ఆ ఆపర్చునిటీని కళ్యాణ్ మిస్ చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్లో అసలు ఆపర్చునిటీసే క్రియేట్ చేసుకొని మరీ తగాదాలు పెట్టుకొని గొడవలు పెట్టుకుంటుంటాము. అలాంటిది వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకోవడం అనేది కళ్యాణ్ చేస్తున్న బ్లెండర్ అబ్బా. అసలు ఇలా అయితే సో మనం గట్టిగా మాట్లాడలేకపోతే, మనం గట్టిగా క్వశ్చన్ చేయకపోతే మన వైపు ఆడియన్స్ ఎందుకు వస్తారు, కొత్త ఆడియన్స్ మన వైపు ఎందుకు వస్తారు? న్యూట్రల్ ఆడియన్స్ నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు తనుజ గారి వైపు వెళ్తారు తప్పితే సో కళ్యాణ్ వైపు ఎందుకు వస్తారు? నిన్న అదే కళ్యాణ్ అక్కడ స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడుంటే కళ్యాణ్ వైపు వచ్చేవాళ్ళు కదా. సో ఇదే అక్కడ వేరియేషన్ రావడానికి కారణం కళ్యాణ్కి తనుజాకి మధ్య ఇదన్నమాట. సో ఇది ఇప్పటికైనా కళ్యాణ్ అర్థం చేసుకోగలగాల, లేకుంటే అసలు ఇంకా ముందుకు పోయే కొద్దీ అనవసరం కళ్యాణ్ గేమ్ ఆడటం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. స్టాండ్ తీసుకోవాలి, రైట్ టైంలో రైట్ సిచ్యువేషన్లో స్టాండ్ తీసుకుంటేనే మనకు ఒక ఎలివేషన్ వచ్చింది. అదే ఆ రోజు తనని తీసేసావా అని అడిగితే సో రితు తీసేసారంటే చైతి నా ప్రోమో పడిందా లేదా, ఎలా వచ్చింది ఎలివేషన్, బీభత్సమైన ఎలివేషన్ వచ్చిందా లేదా ఆ రోజు. అలాంటి ఎలివేషన్లు వచ్చే టైం అది. అంటే మన కోసం మనం స్టాండ్ తీసుకోవాలి సరైన టైంలో. ఒకళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, అది ఒక్కసారి కాదు 2 సార్లు అన్నప్పుడు మనం గట్టిగా మాట్లాడగలగాల. సో మనం మాట్లాడకుండా కళ్యాణ్ నిన్ను
తీసేస్తే నువ్వు ఫీల్ అవ్వాలి కానీ సో వేరే వాళ్ళ కోసం నువ్వు అలా చేయకు, కావంటే నేను తీసేసినందుకు కానీ నువ్వు నా మీద కక్ష పెట్టుకో అంటే సరే వదిలేసి ఏంటి వదిలేసేది సరే క్వశ్చన్ చేయాలి, గట్టిగా ఫైట్ చేయాలి దాని మీద, ఎందుకు చేసావు మోసం అని. ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇంకేంటి చేసేది, ఇంక పెద్ద పెద్ద ఆశ తగ్గదాలు ఏమైనా ఉంటాయా? ఇలాంటివే కదా, ఇలాంటి సిచ్యువేషన్సే కదా, చిన్న చిన్న వాటి మీదే కదా మనం నిలబడాల్సింది, ఫైట్ చేయాల్సింది. బయటికి వెళ్ళాక కోర్టు నోటీసులు పంపిస్తావా? సో కళ్యాణ్ చాలా డిసప్పాయింట్ చేశాడు నిన్న. మంచి సిచ్యువేషన్ను మళ్ళీ యూటిలైజ్ చేసుకోకుండా వదిలేసుకున్నాడేమో అని అనిపిస్తుంది. అంటే ఆపర్చునిటీస్ తనని వెతుక్కుంటూ వస్తున్నప్పుడు కూడా కళ్యాణ్ వదిలేసాడేమో, దానివల్ల ఈ ఓటింగ్లో ఇంత వేరియేషన్ కనిపిస్తుందేమో అని అనిపించింది. సో తనుజ గారు టాప్లో ఉన్నారు. సో తనుజ గారు నిన్న ఏదైతే దివ్య గారిని అడగటమో, ఎందుకంటే దివ్య గారు సపోర్ట్ చేయడం తెలుసు, అయినా కానీ దివ్య గారిని అడిగారు చేశారు. బట్ ఆమె చేసిన బ్లెండర్ ఏంటంటే సో ఎవరైతే రితు చౌదరి ఉందో సో రితు చౌదరితో వెళ్ళి మాట్లాడటము, అక్కడ చేసిన బ్లెండర్. అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నాకు 9th వీక్ ఇంపార్టెన్స్, కెప్టెన్ అవ్వాలి అది ఇది అని చెప్పి అలా అడగకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే అందరూ లేడీ విన్నర్ అని చెప్పి తినకే చెప్పారు తప్పితే మిగిలిన వాళ్ళకి చెప్పలేదు. అలాంటి అమ్మాయి నామినేషన్స్లోకి కెప్టెన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక వీక్ ఇమ్యూనిటీ కోసం. సో అలా అడగకుండా ఉంటుంటే బాగుండేది. సో రితు చౌదరి కూడా దానికి ఒప్పుకొని హక్ చేసుకొని అలా చేయకుండా ఉండుంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది నాకు. సో తనుజ గారిది ఇది బ్లెండర్ అనిపించింది. ఎవ్రీ వీక్ నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చినప్పుడు అలాంటి తప్పులు అయితే చేయకూడదు అని నాకు అనిపించింది అనమాట. సో బట్ తనుజ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, బికాజ్ ఆ సింపతి అంతా వర్కౌట్ అయింది. సో తనుజ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అండ్ 3వ ప్లేస్లోకి వచ్చేసరికి సుమన్ అన్న ఉన్నాడు. సో సుమన్ అన్న మొన్న అంతా గేమ్ ఆడుతూనే ఉన్నాడు. సో క్లోజింగ్ ఓటింగ్ అనాలిసిస్లో కూడా ఈ వీక్ సుమన్ అన్నదే బీభత్సంగా వచ్చింది అనమాట ఓటింగ్. 2nd ప్లేస్కి 3rd ప్లేస్కి కూడా ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ లేదని చెప్పి తెలిసిందనమాట. సో సుమన్ అన్నకి కూడా ఓటింగ్ పడుతుంది, ఎందుకంటే డే 1 నుంచి సుమన్ అన్నతోటి జనాలు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ అన్న నామినేషన్స్ ఏడవటం దగ్గర నుంచి సో టాస్క్ ఫినిష్ చేయడము ఇంతవరకు రావటము. సో సుమన్ అన్న 3rd ప్లేస్లో ఉన్నారు. 4th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సో సంజన గారు వీక్ అంతా కష్టపడ్డారు, ఏదో గ్రాప్ చేసుకున్నారు సిచ్యువేషన్ని. బట్ నిన్న నైట్ కోపం ఎక్కడొచ్చిందంటే అమ్మాయి వచ్చి అడిగింది, రితు చౌదరి ప్లీజ్ అండి నాకు కొంచెం హెల్ప్ చేయండి అది ఇదని. మీకోసం జుట్టు కత్తిరించుకున్న అమ్మాయి, ఆడవాళ్ళకి జుట్టు ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు, మీరు అందరి త్యాగాల కంటే అదే పెద్ద త్యాగం కింద మీరు చూశారు. అలాంటి అమ్మాయి నోరు తెచ్చి ఒక మాట అడిగినప్పుడు సపోర్ట్ చేయాల్సింది పోయి ఆడపిల్ల, సో ఆడవాళ్ళు ఫైట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీ వాడు 2 సార్లు కెప్టెన్ అయ్యారు, లాస్ట్ టైం మీ వాడు కెప్టెన్ అయ్యాడు, మీ కొడుకు కెప్టెన్ అయ్యాడు. ఈ వీక్ పాప మా అమ్మాయి మీకోసం హెల్ప్ చేసిన అమ్మాయి నోరు తెరిచి వచ్చి అడిగింది. అరే అమ్మాయి అడిగిందిరా, అమ్మాయికి సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ అమ్మాయికి సపోర్ట్ చేయకుండా సో నేను ఫస్ట్ ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తానని తెలిసిందే కదా, ఇమాన్యుల్కి సపోర్ట్ అని చెప్పడం ఏదైతే ఉందో నాకైతే మాత్రం నా మటుకు నాకు వరస్ట్ అనిపించిందండి సీరియస్లీ. సో సంజన గారికి అంటే ఇమాన్యుయల్ ఓట్ బ్యాంక్ మనకి కలిసి వస్తుంది, ఇమాన్యుయల్కి గేమ్ ఆడుతున్నాడు, ఇమాన్యుయల్కి ఓట్లు పడుతుంటాయి, ఆ ఓట్లు మనకి వస్తాయి అని చెప్పి సంజన గారు ఆలోచించారేమో అన్న థాట్ నాలోకి వస్తుంది అన్న తప్పితే సో అక్కడ జెన్యున్గా నాకు అనిపించలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి మీకోసం నిలబడింది ఆ రోజు. ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు అమ్మాయి కోసం గట్టిగా నిలబడలేదు. ఒకసారి అమ్మాయిని కెప్టెన్ చేసే అవకాశం మీకు వచ్చినప్పుడు ఒకవేళ సపోర్ట్ గేమ్ అయితే ఖచ్చితంగా నిలబడతాను అని చెప్తే ఏమవుతుందండి, ఒకసారి అమ్మాయి కోసం ఒకసారి నిలబడితే ఏమవుతుంది అంటే ఇమాన్యుయల్ కనీసం అది అర్థం చేసుకోలేడా? ఇమాన్యుయల్ మీకోసం గేమ్ ఆడలేదు, ఇమాన్యుయల్ ఆడుకున్నాడు కదా. సో ఇమాన్యుయల్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదు, ఇమాన్యుయల్ ఆడుకున్నాడు. ఆ అమ్మాయి వచ్చి ఒక మాట అడిగినప్పుడు సపోర్ట్ చేస్తాను అని చెప్పుంటే వేరేలాగా ఉండేదేమో గ్రాఫ్. నాకు అక్కడ ఎందుకో చాలా అస్సలు నచ్చలేదు సంజన గారు, చాలా వరస్ట్ అనిపించారు నాకు. సపోర్ట్ చేస్తుంటే బాగుండేదేమో అని అనిపించింది నా మటుకు నాకు. సో అయినా 4th ప్లేస్లో సంజన గారు ఉన్నారు బికాస్ ఆఫ్ అన్ని రకాల ఓటింగ్స్ వచ్చి. 5th ప్లేస్లోకి వచ్చేసరికి భరణి గారు ఉన్నారు. సో భరణి గారు నిన్న కోపడ్డారు సో దివ్య గారి మీద. అదే కోపం అదే డే 1 వచ్చిన రోజు చూపెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. అంటే లైక్ తనూజ గారితో అవ్వచ్చు, లేకుంటే దివ్య గారితో కూడా కూర్చొని బాండింగ్స్ వద్దు, ఏమొద్దు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందామని చెప్పి చాలా గట్టిగా చెప్పునుంటే బాగుండేదేమో అనిపించింది. సో అక్కడే ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో అందరి మధ్యలో సో దివ్య గారు అంత దారుణంగా ఆయన్ని గట్టిగా అంత క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు, ఆయన కానీ ముందే తీసుకొని ఉంటే. అది ఎలా ఉంటుందంటే సో వేరే వాళ్ళకి ఆయన అది దివ్య ఏంద్ర ఇలా మాట్లాడుతుందని చెప్పి సో ఆయన ఒక రెస్పెక్ట్ పొజిషన్లో చూస్తుంటారు మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ ఆయన్ని సార్ అని అంటుంటారు. మరి ఆ అమ్మాయి అంత దారుణంగా అలా మాట్లాడితే అందరి ముందు ఇక్కడ స్టాండ్ తీసుకోవాలి, భరణి గారు హలో ఇక్కడ స్టాండ్ తీసుకోవాలి ఇలా మాట్లాడితే సో ఆయనకి వేరే వాళ్ళు ఎక్కడి నుంచి మర్యాద ఇస్తారు? ఒక అమ్మాయి మనకంటే వయసులో చాలా చిన్న అమ్మాయి మనల్ని ఇలా మాట్లాడుతున్నప్పుడు సో ఆయన గట్టిగా తిరిగి మాట్లాడకపోతే వేరే వాళ్ళు మనకి ఎలా మర్యాద ఇస్తారు? సో ఆయన నైట్ లోపలికి వచ్చి గట్టిగా అరిచేది సార్, ఆ గట్టిగా అరిచేది ఎందుకు అక్కడే గట్టిగా మాట్లాడేసి అక్కడనే ఇష్యూ నన్ను లాగొద్దు మధ్యలోకి, నా గురించి మాట్లాడొద్దు అని తనూజ గారికి చెప్పు ఉండాల్సింది, అక్కడ దివ్య గారికి చెప్పు ఉండాల్సింది. చాలా గట్టిగా చెప్పేసి ఉంటే ఒక పని అయిపోయేదేమో అనిపించింది. సో భరణి గారు ఇంకొంచెం గట్టిగా స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. బట్
ఒకటి ఏంటంటే ఒకటి బాగా నచ్చింది. సో తనుజ గారు కింద పడిపోయినప్పుడు లోపల ట్రైన్లో లాస్ట్ రౌండ్లో కింద పడిపోయినప్పుడు నాన్న తలకి తగిలినప్పుడు లేకపోతే భుజానికి తగిలినప్పుడు నాన్న అంటది. ఆయన అందరినీ దూసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడు అక్కడికక్కడ గేమ్ ఆపేసి అమ్మాయిని బయటికి తీసుకొస్తారు. అక్కడ అర్థమైపోయింది అంటే వాళ్ళిద్దరి మధ్య కొంచెం ప్యూర్ బాండింగ్ ఉంది కనిపిస్తుంది. ఓకేనా, దివ్య గారితో ఆ అటాచ్మెంట్ అనేది అంత ప్రాపర్గా లేదని క్లియర్గా తెలుస్తుంది. అలాంటి అదనపు భారాన్ని, సో బరువైన భారాన్ని ఎందుకు భుజం మీద మొయ్యాలి అనేది నా బిగ్గెస్ట్ క్వశ్చన్. సో తనుజ గారితో మీకు ఒక బాండింగ్ ఉంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. సో అది బాండింగ్ అవ్వచ్చు, లేదా అమ్మాయికి ఉన్న ఓట్ బ్యాంక్ మీకు ఏమైనా యూజ్ అవుతుందని అనుకోవచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే అని మీకు ఈ అమ్మాయితో ఉండటం ఇష్టం లేదు, ఈ అమ్మాయితో ఆ రిలేషన్ మీకు మెయింటైన్ చేయడం ఇష్టం లేదు, ఆ బంధం మీకు భారంగా అనిపిస్తుంది, దించేసుకోవాలి కదా. సో దించేసుకుంటే నేను ఓట్లు పడతాయంటే స్టిల్ హీజ్ ఇన్ డేంజర్ జోన్. ఈ రోజు అసలు ఎలిమినేషన్ అవినా కూడా ఆశ్చర్యపోవలేదేమో అనిపిస్తుంటుంది. ఓకేనా, సో కళ్యాణ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి అన్న, నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారు, వీళ్ళ ముగ్గురు మాత్రమే సేఫ్ జోన్లో కనిపిస్తున్నారు. సో సంజన గారి దగ్గర నుంచి మిగిలిన అందరూ రిస్క్ జోన్లోనే కనిపిస్తున్నారు. అండ్ రాము రాథోడ్ దగ్గరికి వచ్చేసరికి రాము రాథోడ్ ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. లీస్ట్ అయితే ఉండడు కానీ, బట్ సాయి నిన్న ఎంతో కొంత స్క్రీన్ స్పేస్ వచ్చింది. ఆ అబ్బాయి కూడా డెసిషన్ మేకింగ్లో పెద్దగా ఏం లేదు అక్కడ. బేసిక్గా అంత తోపు అనుకున్నాం కానీ ఏదేదో మాట్లాడేస్తుంటాడు. ఆ ప్రోమోలో ఇచ్చిన ఎలివేషన్కి ఆ అబ్బాయి ఇచ్చిన కంటెంట్కి అసలు సంబంధమే లేదని అనిపించింది నాకు లిటరల్లీ. సో మాట్లాడడం చేత రాదు, తెలుగు పదాన్ని ఏదో గట్టిగా వాడాలి అన్న ప్రయత్నం కనిపిస్తుంది తప్పితే సో మిగిలిన గేమ్ అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. నేను వచ్చే వారం వార్త వచ్చే వారం వార్త ఉండాలి కదా బ్రో. సో ఏ వారం ఆ వారం తీసుకొని గేమ్ ఆడాలి కానీ వచ్చే వారం ఆడతాను నామినేషన్స్లో ఏం చెప్పాడు, ఈ వారం ఖచ్చితంగా ఆడతా అన్నాడు. ఇప్పుడేమంటాడు వచ్చే వారం ఆడతా అంటాడు, ఇంకెప్పుడు ఆడేదే. సో కాబట్టి ఇతను డేంజర్ జోన్లో ఉన్నాడు. సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం రాముని బయటికి పంపిస్తారని చెప్పి అర్థమవుతుందండి. సో ఖచ్చితంగా, ఎందుకంటే రాము అక్కడ హౌస్లో ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. అతను చాలా హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాడు, చాలా డల్ మోడ్లో ఉన్నాడు. సో గేమ్ని కూడా చాలా అంటే లైక్ అతను ఎనర్జీ లెవెల్స్ అనేవి కంప్లీట్గా డ్రాప్ అయిపోయాయి, క్లియర్గా కనిపిస్తుంది. బట్ అలా అని చెప్పి గివప్ ఇచ్చేసాడు. ఆ గివప్ ఇవ్వడానికి ఆ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవడానికి సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ ఉంది తనూజ గారు, అక్కడ ఉంది ఇమాన్యుయల్, అక్కడ ఉంది రితు చౌదరి, అక్కడ ఉంది బర్నీ గారు. ఉన్న కెప్టెన్సీలో అతను తప్పుకోవడానికి పక్కకి సో రీజన్ అదే అనమాట. సో వాళ్ళతో ఫైట్ చేసి అంటే వాళ్ళు ఏదో ఒక ప్లేస్ ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఒక రితు చౌదరి తప్పితే సో మిగిలిన వాళ్ళు గౌరవ్ కోసం తను అడిగినప్పుడు సో తనుజ గారు అక్కడ స్టాండ్ తీసుకున్నారని చెప్పి అతను అనుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ తన కోసం నిలబడ్డాడు ఆ రోజు సేవ్ చేసి. బర్నీ గారు కెప్టెన్ చేశారు. సో రితు చౌదరి కూడా పాపం అతను నామినేట్ చేసినా కానీ అమ్మాయి మళ్ళీ మంచిగానే మాట్లాడుతుంది, అది చేస్తుంది. ఇలాంటి వాళ్ళతో మనం ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాం కదా, సో మనం ఎందుకు గట్టిగా మాట్లాడాలని చెప్పి ఆ రోజు అతను మాట్లాడలేదు తప్పితే అది గివప్ ఇచ్చేసినట్టు కాదు. బట్ నార్మల్గా అతను చూస్తుంటే అంత ఎనర్జెటిక్గా లేడు అని అయితే నాకు కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరిగింది అనేది. మరి ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ పెట్టి లేదా డబుల్ ఎలిమినేషన్ పెట్టి సో రాముని డైరెక్ట్గా ఎలిమినేషన్ చేయకుండా రాముని ఏదైనా ఒక దాంట్లో పెట్టి సో సింగిల్ ఎలిమినేషన్ కోసమైనా యూజ్ చేయమంటే సో మేబీ రాము కోసమైనా యూజ్ చేసిద్దేమో. ఒకవేళ రాము ఎలిమినేట్ అయిపోతారని చెప్పి బొమ్మ చూపిస్తారు కదా, లాస్ట్ టైం చూపించాలంటే మళ్ళీ బొమ్మ చూపించారనుకో, మేబీ రాము వద్దనుంటే ఓకే, లేదు అంటే రాము ఉండాలి, రాము గేమ్ ఆడాలి, మోటివేషన్ రావాలి రాముకి, మీ ఫ్యామిలీ వాళ్ళు లోపలికి రావాలని చెప్పి ఏదైనా చెప్పి ఆ అమ్మాయి కొంచెం మోటివేట్ చేసి రాముని కాపాడాలనుకుంటే మేబీ కాపాడొచ్చేమో. అప్పుడు సాయి వెళ్ళిపోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఎలిమినేషను. సో ఇంకా మనం రాము నుంచి మనకి ఇంకా కంటెంట్ రావట్లేదు అని చెప్పి బిగ్ బాస్ టీం భావిస్తే మాత్రం సో ఆ తనుజతో డిస్కషన్స్ ఏమి ఉండవు. సో డైరెక్ట్ ఎలిమినేషన్ అనమాట. సో మనోడు జరిగిపోద్ది. ఇక్కడ ఏంటంటే ఇది 9వ వారమే అనమాట. ఈ 9వ వారం ఎలిమినేషన్ నుంచి 7 వారాలు ఉన్నాయి టాప్ 5 వరకు. సో మోస్ట్ టాప్ 5 పెడతారని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే టాప్ 6 అనేది ఒక సీజన్లో మాత్రం జరిగింది, 7th సీజన్లో. అది కూడా మన సీనియర్ మోస్ట్ యాక్టర్ కాబట్టి అర్జున్ని. సో అర్జున్ టాప్ 6లో ఉంచారు, ఆయనకు ఒక ఏవి వేశారు కానీ మిగిలినంతా టాప్ 5 జరుగుతూ ఉంది. సో ఈ 9th వీక్ సింగిల్ ఎలిమినేషన్, 10th వీక్ సింగిల్ ఎలిమినేషన్, 11th వీక్ సింగిల్ ఎలిమినేషన్, 12th వీక్లో అంటే ఫ్యామిలీ వీక్, అంటే ముగ్గురు వెళ్ళిపోతే 10 మంది ఉంటారు. ఇప్పుడు ఒక డబుల్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ 10th వీక్లో సింగిల్, 11th వీక్లో సింగిల్ అంటే 4 వెళ్ళిపోతారు. 12th వీక్ 9 మందే ఉంటారు. సో మేబీ టాప్ 5 అయితే మాత్రం ఇంకో 14th వీక్లో డబుల్ ఎలిమినేషన్ చేస్తే సరిపోతుంది. నో ఎలిమినేషన్ పెడతారా బెటర్ మనకు తెలియదు కానీ సింగిల్ ఎలిమినేషన్ అయితే అంటే ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ చేస్తే మేబీ ఫ్యామిలీ వీక్లో సింగిల్ ఎలిమినేషన్తో సరిపోద్ది. లేదు ఇప్పుడు ఒకటి సింగిల్ ఎలిమినేషన్ చేసుకుంటూ ఫ్యామిలీ వీక్ అయిపోయిన దాకా ఉంచుకుంటూ వస్తే పాపం కంటెస్టెంట్స్ ఇంత గట్టిగా ఆడారు. ఫ్యామిలీ వీక్లో కనీసం డబుల్ ఎలిమినేషన్ చేయడం కంటే సింగిల్ ఎలిమినేషన్ చేసి ముగ్గురు వెళ్ళిపోతే రెగ్యులర్గా వీక్ బై వీక్ సో 10 మంది ఉంటారు. ఆ 10 మందికి అవకాశం కల్పించినట్టు ఉంటుంది అని బిగ్ బాస్ టీం భావిస్తే మాత్రం 90% సింగిల్ ఎలిమినేషన్ అనుకుంటున్నానండి. సో అప్డేట్ రాగానే మరి నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఇదనమాట ఓటింగ్ అనాలిసిస్. మీ ఒపీనియన్ ఏంటంటే మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.